ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా శుభవందనములు. మరలా కలుసుకోవడం దేవుని కృపయే కదా. ఈ దినం ఒక మాధుర్య దినముగా, ఒక విశ్రాంతి దినముగా యేసు నామములో మీకు అనుకూలించినట్లు నేను మీకు శుభవచనములు చెప్పుచున్నాను. డిసెంబర్ ప్రారంభించినట్లు అనిపించింది. ఈరోజు 15వ రోజుకు వచ్చాం. ఈ సంవత్సరం ముగింపుకు ఇంకా ఒక 15 రోజులు మాత్రమే. ప్రభువుకు మహిమ కలుగునుగాక. బాగా ప్రభువును స్తుతించండి. ద మంత్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అని మీరు ఒప్పుకొని ప్రభువును స్తుతించండి. ఈరోజు మీకు సంబంధించిన ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను. 2 కొరింథీ 3:18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభు బిడ్డలారా, మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమను పొందుటకు మనము ఆ పోలికగా మార్చబడుచున్నాము. రూపాంతరము అను మాట లోతైన మాట. ఈ మహిమ అభిషేకం బాగా గమనించండి. అభిషేకములో విడుదల అభిషేకం ఒకటి ఉంది. కట్లు, బంధకములు, పాపములు, శాపములు, లోక సంబంధమైనటువంటి అల్ప సంతోషములు, ఈ క్రియలన్నిటిలో నుంచి మనం విడిపింపబడి పరిపూర్ణమైన విడుదల పొందుకోవడం, ఆ విడుదల అభిషేకమును ప్రభు ఇస్తున్నాడు. ఆ తరువాత మహిమ అభిషేకం. మనము ఈ భూమిలో శాశ్వతముగా జీవించడం లేదు, ఉండలేము కూడా. ఒక దినం మన పరుగు ముగింపబడుతుంది, లేదంటే ప్రభు వస్తాడు. ఈ రెండింటిని కలుసుకుంటాము. ఈ బైబిల్ ప్రకారం మహిమ నుండి అధిక మహిమను పొందుకొని మనము ఆ రూపాంతరము, ఆ ట్రాన్స్ఫర్మేషన్లోనికి మనం వెళ్ళాలి. దీని పేరే మహిమాభిషేకము. అలాగైతే కేవలము విడుదల అభిషేకమును మాత్రమే పొందుకొని, అభిషేకములో విడుదల పొందుకొని అన్య భాష మాట్లాడి లోకములో సంతోషంగా ఉండాలి, అది మాత్రమే క్రైస్తవ్యము కాదు. నేను మహిమ నుండి అధిక మహిమను పొందుకొని రూపాంతరము చెంది మహిమగల రాజును నేను ఎదుర్కోవాలి. అలాగైతే ప్రతి దినము ఆ మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలి. ఆ మహిమ అభిషేకముతో నింపబడాలి. ఆ దివ్య ప్రసన్నతలోనికి మనం వెళ్ళాలి. ఈ భూమి మీద మనము కపటము లేని వారముగా ఉండాలి. ఎదుటివారికి ఆశీర్వాదముగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో దేవుని యొద్ద నుంచి తొలగిపోకూడదు. పొందుకున్న అభిషేకాన్ని కాపాడుకోవాలి. నేనే ఒక్కరికి అభ్యంతరము కలుగ చెయ్యకుండా, ఎవరి మీద పగ, అసూయ, ద్వేషము లేకుండా అందరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నించాలి. దైవికం నాలో నుంచి వెల్లడి కావాలి. ఆ డివైన్ లవ్ ఆఫ్ గాడ్, దైవికమైన ప్రేమతో నింపబడాలి. నా ఇంటివారు అలాగూ ఉండాలని ప్రభు బిడ్డలైనటువంటి తల్లిదండ్రులు మీరు ప్రార్థించాలి. బిడ్డలను అలాగూ ప్రార్థింప చెయ్యండి, సరేనా? విడుదల సువార్త అని ఒకటి ఉంది. అది విని మనం రక్షింపబడ్డాం. అయితే ఇప్పుడు నేను మహిమ సువార్తను మీకు ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మహిమ నుండి అత్యధికమైన మహిమను పొందుకొని రూపాంతరము చెందాలి, సరేనా? ఒక రోజు వస్తుంది, మనం రూపాంతరము చెందుదాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రార్థించుదామా? అందరూ నాతో కలిసి చేతులు పైకెత్తుతారా? పరిశుద్ధమైన తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసయ్యా, మేము అనుదినము పరిశుద్ధాత్మునితో ఈ క్లుప్త సందేశము విని ప్రార్థనతో ప్రయాణము చేస్తున్నామయ్యా. ఈరోజు మేము విన్న 2 కొరింథీ 3:18 ప్రకారం ప్రభువా, ఆ మహిమ నుండి అధిక మహిమను పొందుకొని రూపాంతరము చెందే ఆ మహిమ వాక్యమును మేమందరము విశ్వసిస్తున్నాం. ప్రభువా, మీ ప్రసన్నతతో మమ్మలను నింపండి, మీ కృపతో మమ్మలను నింపండి. శత్రువు కన్నులకు ప్రతి ఒక్కరిని తప్పించండి. ఎవరెవరైతే నాతో కలిసి ప్రార్థిస్తున్నారో యేసుక్రీస్తు నామములో మీ బిడ్డలు బలము పొందుకొందుదురుగాక. నూతన కృపతో నింపండి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. ఈ దినమంతా మీ బిడ్డలకు కాపుదలగా ఉండండి. వారెక్కడ ట్రావెల్ చేసినప్పటికీ మీ హస్తము తోడుగా ఉంచండి. ఎక్కడ నిలిచినా మీ హస్తము నడిపించాలి. యేసునామములో తండ్రి, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. ప్రతిరోజు మీరు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకను వినండి, ప్రభునందు బలపడండి.
ఎదుటి వారి కొరకు షేర్ చేసి వారిని బలపరచండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.